నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా ఇంట్లో జరుపుకున్న వరలక్ష్మి వ్రతాన్ని చూపించబోతున్నాను. నేను పూజకి ఏ విధంగా అమ్మవారిని సిద్ధం చేసుకున్నాను, పూజ ఏ విధంగా చేసుకున్నాను మీకు చూపించబోతున్నాను. రండి మనం చూసేద్దాం. ఇప్పుడు మనం ఒక పీట తీసుకొని పసుపు రాసి ముగ్గులు పెట్టుకొని బియ్యం పోసి ఒక రూపాయి కాయిన్ పెట్టుకున్నానండి. దాని మీద కలశాన్ని అమర్చుకున్నాను. కలశానికి శారీ డ్రాపింగ్ ఎలా చేయాలో నేను ముందుగానే వీడియో పెట్టానండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అమ్మవారిని అలంకరించుకున్న తర్వాత గంధం పెట్టి బొట్టు పెట్టుకున్నాను. చక్కగా పూలతోటి వాటితోటి అమ్మవారిని అలంకరించుకున్నానండి. దీపారాధన చేస్తున్నాను. ముందుగానే నేను దీపారాధన చేసిన తర్వాత కలశాన్ని తయారు చేసుకొని సంకల్పాన్ని చెప్పుకున్నానండి. వినాయకుడి పూజ మొదలు పెడదాం. విఘ్నేశ్వరుని పసుపుతో చేసి పెట్టుకున్నాను. అర్ఘ్యం సమర్పయామి. ముఖ్య ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదకసానం సమర్పయామి. స్నానం కొద్దిగా చాలా తక్కువ నింపుయాలి, సరిపోతాయి. ఓం ఆపో హిష్టో మయోగోహ ఊది దదాతనామహే రాణాయ చక్షసే యోగశివతమోర్సః తస్య భాజిలేహన వసతిర్మాత్ర తస్మరంగమ వసక్షయజముదాపజనేదాచనాసి మహాగణసుదో సమర్పయామి. స్నానానంతర వస్త్రం సమర్పయామి. వస్త్రయుగ్మం సమర్పయామి. వృక్షాన్ని సమర్పయామి. శ్రీమహాగణాధిపతి నూతన యోగితం సమర్పయామి. వస్త్రాన్ని సమర్పయామి. గంధం ధారయామి. గంధస్యోపరి కుంకుమం సమర్పయామి. కుంకుమం సమర్పయామి. ఓం షోడశనామ పూజాం. ఓం సుమకాయ నమః, క్రియాదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, గిరిరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః, ఓం గోమకేతు నమః, గణాధిక్షాయ నమః, బాలచంద్రాయ నమః, గజానన నమః, వృతునే నమః, ఓం సూర్పకర్ణ నమః, హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజ నమః. ఓం శ్రీమహాగణాధిపతి షోడశనామ పూజాం సమర్పయామి. శ్రీమహాగణాధిపతి దేవ గోపగ్రాపయామి. శ్రీమహాగణాధిపతి దీపం దర్శయామి. దీపం దర్శయామి. దేవనమస్కారం దోపదీపానంతరం నైవేద్యం సమర్పయామి. శ్రీమహాగణాధిపతయే నమః. ఓం భూర్భువస్సుః నిమగ్నోదక్షిణమే దివ్యం నచోజాతో నచోతే పరిశుద్ధ్యామతమస్తమస్తమస్తమసి ఓం ప్రాణేశ్వర ప్రాణేశ్వర హోమేన స్వాహ దానేశ్వర సమానే స్వాహ అజమజ పాని సమర్పయామి. ఉగ్రపోసం సమర్పయామి. ఆస్తోక్షణ పాత్ర నైవేద్యం సమర్పయామి. శ్రీమహాగణాధిపతి దేవ అరటి పండు సహిత నుగ్రభార నైవేద్యం నైవేద్యానంతరం తాంబూలం పూజ సమాయ. మనం ఏమనుకున్నాం అది అంటుకోకపోతే నేనేం చేస్తాం? పూజల సమయంలో నాకు వైదల్సిన ముక్తాచనం తాంబూలం ప్రదేశం శ్రీమహాగణాధిపతి దేవ తాంబూలం సమర్పయామి. నీరాజం దర్శయామి. ఓం దత్పురుషాయ తుల్హే ప్రసన్నాయ సన్నదం తత్సవనదివే. ఓం గణానాం కతో నిరస్తమయ ద్రోహి నిబంధన నిబంధన కార్యనాథ సంగీశ్వర హరిద్రగణపతి దేవాయ నమః. కతో నీరాజం దర్శయామి. నీరాజం తాజం సమర్పయామి. అక్షర దత్పురుష మహాదేవాయ తన్నాదంత ప్రసవనది మంత్ర పురుషం సమర్పయామి. యాకం గోపాల నామ ప్రదంత దంతం సందర్శన దేవ ఓం భగవాన్ శరణకత్ర అంగే తన సమర్పణ దశమాత్మ నక్షత్రనాథ శాస్త్ర సర్వశ్రేణ సమస్త వెంకట ప్రణామ సాంగ పూజ స్తోత్ర సంస్కృతి మహాగణాధన గ్రహ శ్రీ కండి శ్రీ देवी सुकृता भव सर्वदा ज्ञानम क्षीरोदान संभूते कमले कमलालय सुस्थिर भव्य में गेहे सुरासुर नमस्कृते शिवलक्ष्मी देवताय नमः. आवाहयामि ज्ञानं समर्पयामि. नमस्कार आवाहनं जय माता नमस्ते जायामि. आवाहयामि सर्वमंगलमांगल्ये शिवे अक्षस्थलालये आवाहयामि देवी त्वां सुकृता भव सर्वदा शिवलक्ष्मी देवताय नमः. आवाहयामि. मणिपूजिस्व सूर्यास्फूर्ते स्फुरदत्र विभूषिते सिंहासनमिदं देवी स्थीयतां सुरपूजिते शिवलक्ष्मी देवताय नमः. नवरत्नखचितं सिंहासनं समर्पयामि. पुष्पं समर्पयामि. अर्घ्यं शुद्धोदकं च पात्रस्थं दन्तपुष्पादिमिश्रितम् अर्घ्यं दास्यामि. देवी गृहाण सुरपूजिते श्रीवरलक्ष्मी देवताय नमः. अर्घ्यं समर्पयामि. राज्यं सुवासित पादकड़ु सुवासित जलम रम्यं सर्वसिद्ध समुद्भवं पाद्यं गृहाण देवित्वं सर्वदेव नमस्कृत्य वरलक्ष्मी देव नमः. पाद्यं समर्पयामि. पादकड़ु तरत मल्ली अंदर नीति सुवर्ण कलशानितं चंदनाभूषणितं गृहाणाचम देवी मया दत्तं स्वप्रदेशे वरलक्ष्मी देवताय नमः. सुधाचमनीयं समर्पयामि. పాలు ఏమైనా ఉన్నాయా? ఆవు పాలు దగ్గరలో సరే నీజలే
पयोदृगुदोपेतं शर्करामधुसंयुक्तं पञ्चामृतसान्निधं गृहाण कमलालये शिवलक्ष्मीदेवताय नमः पञ्चामृतसान् पियामि पञ्चामृतसानार्पितं सुतजलं समर्पयामि सुदर्शनं गङ्गाजलमयानितं महादेवशिरः स्थितं शुद्धोदकस्नानमिदं गृहाण इति सोधरि शिवलक्ष्मीदेवताय नमः शुद्धोदकस्नानं समर्पयामि స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం వస్త్రం పుష్పం తీసుకోండి. ఆ వస్త్రం అంటే అది చెయ్యి వస్త్రం ఉంది కదా అదే అదే కదా వస్త్రం చిన్న పసుపు కుంకుమ అన్ని పెట్టు. లంగ జాకెట్ అంటే సురారాచితాంగ్రియగూళేదుకూలవాసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీదేవతను వస్త్రయుగ్మం సమర్పయామి. అమ్మకది వస్త్రం చెప్పేలా చెప్పు అదే అమ్మని వస్త్రం. ఆభరణం ఆభరణం చెయ్యి బంగారు కదా అది. కేయూర కంకణ దివ్యహారణోపుర మేఖలాః తద్భూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే శ్రీ వరలక్ష్మీదేవన ఆభరణం సమర్పయామి. ఓకే తప్త హేమాకృతం సూత్రం ముక్తాధామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహాణ త్వసుపరసి వరలక్ష్మీదేవనం ఉపవీతం సమర్పయామి. कर्पूरागर कस्तूरी रोचनादे भिरवनितं गन्धं दास्याम्यहं ते प्रीत्यं प्रह्युतं शिवलक्ष्मीदेवं गन्धं समर्पयामि. गन्धं कलश में दिया पटन में पड़ेगा. अक्षर अक्षरान धवलान दिव्यान धवलान देवी सालियान तंडुलान सुभान हरिद्रा कुंकुमोपेतान पुष्याताम पुत्र के शिवलक्ष्मी अक्षरान समर्पय. अक्षरान ऐसे पुष्पमटको मल्लिकाजाजि कुङ्कुमैश्चयम्पकैर्वैकुलैस्तदा शतपत्रैश्च कल्हारैः पूजयामि. हरप्रिये शिवलक्ष्मीदेवं पुष्पं पूजयामि पुष्पं समर्पयामि. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యాయ నమః. మల్లెపూలు ఒకటి అమ్మవారు పాదాలు ఎక్కడ శిరం అంటే శిరం దగ్గర చూపించాలన్నమాట. ఇదిగో అమ్మా. ఓం చంద్రాయ నమః పాదం పూజయామి. పుష్పాలు ఇయ్యాలి. ఓం చపలాయ నమః జారుని పూజయామి. పాద పూజ చేస్తూ జారుని పూజ కిందంటే ఆ పక్కనకి. ఓం వేదాంబరాయ నమః నాభిం పూజయామి. అమ్మవారి నాభి ఉన్నట్టు అనుకో పట్టాన దగ్గర. ఓం మదన మాత్రం నమః స్తనవ పూజయామి. అమ్మవారి స్తనాలు ఉన్నాయి. ఓం కుంభకంఠాయ నమః కంఠం పూజయామి. కంఠం దగ్గర కంఠం చూపించి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం సునేత్రాయ నమః నేత్రం పూజయామి. ఓం రమాయ నమః కన్నం పూజయామి. ఆ పట్టం మీద పెట్టే నేను అక్కడ ఆ పట్టం మీద అన్నం ఉంటుంది. ఇలా చూపించి మీద పట్టం మీద పెట్టేసి అన్నంగా కనబడుతుంది. ఓం రమాయ నమః కర్ణో పూజయామి. ఓం కమలాయ నమః శిరః పూజయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః సర్వాంగణ పూజయామి. జయ శ్రీ మహాలక్ష్మి మాతృ నమః అంటూ అనండి. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతప్రదాయ నమః. ఓం సద్యాయ నమః. విభూత్యై నమః. ఓం స్వరూప్యై నమః. పరమాత్మై నమః. వాజయ నమః. పద్మాలయ నమః. ఓం పద్మాయ నమః. ఓం శుచై నమః. ఓం స్వాహాయ నమః. స్వదాయ నమః. ఓం వసుదాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం లక్ష్మ్యాయ నమః. ఓం నిత్యపుష్టాయ నమః. భగవార్య నమః. ఓం ఆదిత్యాయ నమః. దిత్యాయ నమః. దేవతాయ నమః. వసుదాయ నమః. ఓం వసుదారుణ్య నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. కామాక్షాయ నమః. క్షమాయ నమః. క్షీరోదాన సంభవాయ నమః. అనుకృతాయ నమః. బుద్ధ్యాయ నమః. అనగాయ నమః. హరివల్లభాయ నమః. శోక నమః. అమృతాయ నమః. ఓం దేవతాయ నమః. లోకశోక వినాశిన్యే నమః. ఓం ధర్మ నిలయాయ నమః. కరుణాయ నమః. లోకమాతృ నమః. పద్మప్రియాయ నమః. ఓం పద్మాస్తాయ నమః. పద్మాక్షాయ నమః. పద్మసుందర పద్మోద్భయ పద్ముఖే పద్మనాభ ప్రియాయ నమః. రమాయ నమః. పద్మమాలాధరాయ నమః. దేవ్యాయ నమః. ఓం ప్రీతిభూషణ నమః. శాంతాయ నమః. శుక్లాంబరాయ నమః. ఓం శ్రీయాయ నమః. భాస్కరాయ నమః. బెల్లనిలయాయ నమః. ఓం వరారోహాయ నమః. వయసస్వినీయ నమః. వసుందరాయ నమః. ఓదారంగాయ నమః. హరిణ్యాయ నమః. ఓ హేమాలిన్యాయ నమః. ఓం ధనదాని కర్యాయ నమః. వసిద్ధ్యాయ నమః. వసైన సౌమ్యాయ నమః. వసోప్రదాయ నమః. వనప్రసకందాయ నమః. వరలక్ష్మీ నమః. వసుప్రదాయ నమః. వసువాయ నమః. హిరణ్యప్రాకారాయ నమః. వసముద్రతనయాయ నమః. ఓ జయాయ నమః. ఓ మంగళాయ నమః. ఓ దేవ్యాయ నమః. ఓ విష్ణువక్షస్థలస్థితాయ నమః. ఓ విష్ణుపత్న్యే నమః. ఓ ప్రసన్నాక్షాయ నమః. ఓ నారాయణ సంస్థితాయ నమః. ఓ దారిద్ర్య ధ్వంసిన్యే నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వభద్రనివాయ నమః. ఓం నవదుర్గాయ నమః. ఓ మహాకాళాయ నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః. ఉత్తరకాల సంపన్న నమః. భువనేశ్వర నమః. శ్రీదేవ్యై నమః. ఓం లక్ష్మీ అక్షతనామాలు పూజ సమర్పణ. శ్రీ లక్ష్మీ అక్షతనామాలు సమాప్త. చదివికుంటా పోయింది నేను. ఇలా పెట్టి బాగుంటుంది.
ధూపం మనోహరం దోపం దాస్యామి దేవేసి శివలక్ష్మి గృహాన్వితం శివలక్ష్మి దేవతే నమః దోపగ్రాపయామి శ్రీ మహాలక్ష్మి దేవతే కృతాక్ష దాస్యామి దేవి గృహాన్ నముదితా భవ శివలక్ష్మి నైవేద్యం మేడం నైవేద్యం ముద్దు పెట్టి ఎంతేనా ప్రసాదాలు సంయుతం జల్లు నానా భక్ష ఫలోపేతం గృహాణ హరివల్లభే శ్రీవరలక్ష్మీదేవిన నైవేద్యం సమర్పయామి ఓం భూర్భువః తర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం సత్యవర్తేన పరిశీలించామి అమృతమస్తు 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 అమృతోమస్తమసి ఓం ప్రాణేశ్వాహం అపానేశ్వాహం వ్యానేశ్వాహం ఉదానేశ్వాహం సమానేశ్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి అమ్మవారికి చాలా మధ్య మధ్య పానీయం పుత్రాపోసం సమర్పయామి ఓం అస్తో ప్రక్షాళయామి నీరాజం దర్శయామి నీరాజం మయానకం కర్పూరేణ సమనంతం తుభ్యం ఆదాస్యామహం దేవి గృహ్యతాం విష్ణు వరలక్ష్మి వరలక్ష్మీన కర్పూర నీరాజనం దర్శయామి మహాలక్ష్మి వరలక్ష్మీ దేవికి దేవ్యా నమః నీరాజనం కర్పుష్పం పుష్పం ఓం సజన్య నమః చతుర్థగ్రంథ పూజయామి ఓం మహాలక్ష్మి నమః పంచమగ్రంథ పూజయామి ఓం క్షీరాబ్దనయ నమః షష్ఠగ్రంథ పూజయామి ఓం విశ్వసాక్షి నమః సప్తమగ్రంథ పూజయామి ఓం చంద్ర సహోదయ నమః అష్టమగ్రంథ పూజయామి ఓం హరివల్లభాయ నమః నవమగ్రంథ పూజయామి. తోరగ్రంథి పూజ పూర్తయిన తర్వాత తోరాలు కట్టుకొని చారుమతి దేవి వ్రతకథ చెప్పుకున్నామండి. తర్వాత అమ్మవారికి నీరాజనం ఇచ్చి ఈ విధంగా నీరాజన పాట పాడుకున్నాము. శ్రీచక్ర పరమానికి స్థిరమైన శ్రీవర్ష పగిడి పాదాలకి ఇది నీరాజనం అనే పాటను పాడుకున్నాము. ఈ విధంగా మా ఇంట్లో వరలక్ష్మీదేవి పూజ చేసుకున్నామండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.